Hello everyone, welcome back to Dubai Diaries by Giri. చాలా రోజుల నుంచి ఇక్కడ జరిగే ఇన్సిడెంట్స్ అండ్ కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మిమ్మల్ని బోర్ కొట్టించినట్లున్నా. అందుకే ఇవాళ ఒక చిన్న ప్రయోగం అయితే చేద్దామని కిచెన్ లోకి అయితే వచ్చేసాను. ఇవాళ మనం పాలక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా కుక్ చేసుకోవచ్చు హెల్దీగా, ఓకేనా? దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైనల్ గా టేస్ట్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇప్పుడైతే రైస్ కడుక్కుంటున్నాను. రైస్ కడిగేసి కాసేపు నానబెట్టేసి ఏదో సరదాగా ఒక వీడియో పెడదామని ట్రై చేస్తున్నా. మంచిగా ఉందంటే ఇంకా ఎక్కువ కుకింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను, హెల్దీ మీల్స్ మాత్రమే. రైస్ ఉడికే లోపల మనము పాలక్ అండ్ ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నాం. ఈ రెండు అవసరం. ఇక్కడ సిచ్యువేషన్ అంతా ఇప్పుడు నార్మల్ అవుతుంది. సో అండ్ ఇంతకుముందు కూడా ఇక్కడ జనాలకి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే అసలు ఎలాంటి అంటే రెస్ట్రిక్షన్స్ ఏం లేదు గవర్నమెంట్ సైడ్ నుంచి. ఎవరు ఎక్కడికైనా వెళ్ళచ్చు, హ్యాపీగా తిరుగుతున్నారు అనమాట. అన్లెస్ మిసైల్స్ వచ్చినప్పుడు అలర్ట్స్ వస్తున్నాయి, అదొక్కటే కొంచెం స్కేరీగా ఉండేది. ఇప్పుడు అలర్ట్స్ని కూడా తగ్గించారనమాట. అండ్ నైట్ టైమ్స్లో ఇంతకుముందు హై వాల్యూమ్లో వచ్చేది, ఆ అలర్ట్స్ని కూడా ఇప్పుడు లో వాల్యూమ్ తగ్గించి ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి అంతా బ్యాక్ టు నార్మల్ అనే అనుకోవాలి. జస్ట్ ఫ్లైట్స్ చాలా వరకు, అదర్ ఫ్లైట్స్ ఏం లేవు. వీళ్ళ ఎమిరేట్స్ అయితే రన్ అవుతూ ఉంది. సో మీరు ఎవరైనా రావాలనుకుంటే కూడా బెటర్ ఎమిరేట్స్ బుక్ చేసుకోండి, ఎందుకంటే క్యాన్సిలేషన్స్ లేవు యాజ్ ఆఫ్ నౌ. సో ఇబ్బంది లేకుండా హ్యాపీగా రావచ్చు. కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది. జస్ట్ పాలకే కూడా వేసి చేయొచ్చు, కాకపోతే ఆనియన్ వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కదా, అందుకోసం. దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. పాలక్ ఒకటి, 2-3 eggs, ఒక ఆనియన్ అండ్ రైస్ వండుకుంటున్నాం కాబట్టి క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. పాలక్ అయితే ఇలా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక ఆనియన్ అయితే కట్ చేసినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో యాడ్ అయిన వాళ్ళు కూడా ఆనియన్ కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా యాడ్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడైతే ఆనియన్స్ కూడా కట్ చేసేసుకున్నాం. చిల్లీ కావాలంటే వేసుకోవచ్చు, నేనైతే చిల్లీ పౌడర్ వేసుకుంటా. సో నాకు చిల్లీ అయితే అవసరం లేదు. రైస్ అయితే వాటర్ అయితే బాయిల్ అవుతుంది. రైస్ అయితే ఇప్పుడు దాంట్లో వేసేసామంటే అదొక 5 minutesలో ఉడికిపోతుంది. ప్రెషర్ కుక్కర్ అండ్ ఎలక్ట్రిక్ కుక్కర్ రెండు ఉన్నాయి, బట్ స్టిల్ ఇలా వండుకోవడం ఇష్టమై ఇలాగే చేసుకుంటున్నాను. రైస్ అయితే ఉడుకుతుంది. అండ్ పేపర్ ఎందుకు వేసామంటే క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. ఇది అల్యూమినియం ఫాయిల్ అనమాట. జస్ట్ అలా వేసేసామంటే మన డస్ట్ కన్నా 1 or 2 weeksకి అలా రిమూవ్ చేసుకోవచ్చు. అందుకోసం వేసుకుంది. రైస్ అయితే ఉడికిపోవచ్చింది. ఇప్పుడైతే వంచేద్దాం. రైస్ కొంచెం బియ్యంగా ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ ఉడికిందంటే ఫ్రైడ్ రైస్ అస్సలు బాగోదు. సారీ, కొంచెం క్లమ్జీగా ఉంటుంది అనుకోకండి. రైస్ అయితే పంపేసాం. ఒకసారి వాటర్ అంతా వెళ్ళిపోయిందంటే మళ్ళీ దాన్ని తీసి బౌల్లోకి వేసేసుకుని కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఆయన అయితే వేడెక్కింది, ఆయిల్ అయితే వేసుకుంటున్నాం. ఆయిల్ కూడా వేడెక్కింది. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకున్నాం. ఆయిల్ నేనైతే కొంచెం తక్కువ వేసుకున్నా. లైట్గా పసుపు, సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే సాల్ట్ వేసామంటే కొంచెం త్వరగా ఆనియన్స్ కూడా వేగిపోయాయన్నమాట. సో ఇప్పుడైతే పాలక్ కూడా వేసేస్తున్నా. ఆనియన్ అయితే కలర్ మారాయి. పాలక్ చాలా ఎక్కువ వేసుకున్నాను నేను, ఇప్పుడు నాకు కొంచెం ఇష్టం అన్నమాట ఇది. ఇప్పుడైతే రెండు బాగా ఫ్రై అయ్యాయి. దీంట్లోకైతే మనం కొంచెం కారం వేసుకున్నప్పుడు మనకు ఎంత కావాలంట. లాస్ట్లో కావాలంటే పెప్పర్ యాడ్ చేసుకున్నాం. అంటే కొంతమంది పెప్పర్ యూస్ చేస్తారు, కొంతమంది వాడరు కదా.
సో నేనైతే వెయిట్ చేస్తాను. కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా, అట్లే మనం రాయలసీమలో కదా. దీంట్లోకైతే ఇప్పుడు ఎగ్ వేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేసుకుంటాం, ఇంకొక తక్కువ వేసాను. కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే రైస్ కూడా సరిపడగా బాగుంటుంది. సిమ్లో అయితే పెట్టుకొని సిమ్లో అయితే వేసి పెట్టుకుందాం. 3 eggs అయితే వేసుకుంటున్నా. Yes. 3 eggs అయితే వేసేసా. అసలు దీంతో ఎగ్ గుజ్జు కూడా చేసుకోవచ్చు అన్నమాట. పాలక్తో చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదు. ఓన్లీ ఇంతకుముందు ట్రై చేసినప్పుడు కూడా ఓన్లీ ఎగ్ బుజ్జి ట్రై చేసా. సో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడూ ట్రై చేయలేదు అనమాట పాలక్తో. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. కొంచెం డ్రై అయ్యాక రైస్ వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే రైస్ వేసుకుందాం. లాస్ట్లో అయితే కొంచెం పెప్పర్ వేసుకుందాం. చూడండి అసలు చూస్తుంటేనే నోరు ఊరుతుందా. కొంచెం పెప్పర్ అయితే వేసుకుంటున్నా. ఇది ఆప్షనల్ అనమాట, మీకు నచ్చితే వేసుకోండి. జస్ట్ కాసేపు అలా స్మోకీ ఫ్లేవర్ వచ్చేలాగా కొంచెం అలా చేసామంటే ఇంకా బాగుంటుంది. అంతే అండి, మన పాలక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ చేసిద్దాం ఎలా ఉందో. ఓకేనా, బౌల్లో పెట్టుకుని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా బాగా వచ్చింది, ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చాలా బాగా వచ్చింది. ఎగ్ రైస్ నార్మల్గా చేసుకుంటాం, కాకపోతే పాలక్ వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ డిఫరెంట్గా బోర్ కొట్టుకుంటూ ఉంటుంది. ఎంతైనా మనం చేసుకుంటే వండే వాళ్ళకి అదొక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. వాళ్ళు చేసిన ఫుడ్ వాళ్ళు తింటుంటే పిల్లలకు కూడా నచ్చుతుంది. బోర్ కొట్టుకుంటూ ఉంటుంది ఇలాంటివి చిన్న చిన్న చేంజెస్ చేసామంటే. సో ట్రై చేసి కమెంట్లో మెన్షన్ చేయండి ఎలా వచ్చిందని చెప్పి. ఓకేనా, I'll see you in the next video. Bye.